హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. సంక్రాంతి పండుగను అందరూ కూడా ఆనందోత్సాహాలతో, భోగి పండుగ భోగభాగ్యాలను, సంక్రాంతి సిరి సంపదలను, కనుమ కనువిందుగా చుట్టాలు అందరితోనూ కూడా ఇంటిలిపాది కుటుంబ సభ్యులతో చాలా బాగా ఆనందంగా చేసుకునే ఉంటారని అనుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ ఆశ్రమం వివరాలనేవి ఒక్కసారి చెప్తానండి. అంటే సోమవారం మనకి భోగి పండుగ కదండి. ఆ సోమవారానికి ముందు రోజు ఆదివారం నేను బాసర వెళ్ళినప్పుడు ఈ ఆశ్రమం ఒక వివరాలనేవి తెలుసుకుని ఇక్కడైతే ఒక్కసారి ఆగి, ఇక్కడ చిన్నపిల్లలకి నాలుక మీద బీజాక్షరాలు అనేవి రాస్తారండి. చిన్నపిల్లలు, చదువుకునే వయసు ఉన్నవాళ్ళు, అలాగే చదువులో ఇంకా ఉన్నత స్థానాలకి వెళ్ళేవాళ్ళు అందరికీ కూడా ఇక్కడ అమ్మవారి ఆశీస్సులతో నాలుకపై బీజాక్షరాలు రాస్తారండి. ఈ విషయాన్ని విన్న తర్వాత మేము బాసర వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇది మార్గమధ్యం అనే కన్నా ఆల్మోస్ట్ బాసర్కి అయితే రీచ్ అయిపోయామండి. ఒక 1/2 కిలోమీటర్ దూరం కూడా ఉంటుందో లేదో టెంపుల్, దానికి దగ్గరగానే అయితే ఈ ఆశ్రమం ఉంది. ఇక్కడైతే మాత్రం అంటే పూర్తిగా నేను బీజాక్షరాలు రాస్తున్నప్పుడు అయితే వీడియో అనేది తీయలేదండి. మేము ఆయనతో మాట్లాడుతూ ఉండిపోయాను, అందుకనే నాకు వీడియో అనేది తీయడం కుదరలేదు. ఇలా వీటికి సంబంధించిన వీడియోస్ చాలా వరకు అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయండి. అండ్ చాలా ఛానల్స్ వాళ్ళు అయితే మనకి వివరాలనే అందించారు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఒక్కసారి మీరు ఓపెన్ చేసి తెలుసుకోవచ్చండి. ఇంకా ఇక్కడ ఉన్న ఈ చిలక చాలా చక్కగా అయితే మాట్లాడుతోంది. ఒక్కసారి మీకు ఒరిజినల్ వీడియో అయితే పెడతాను, మీరు విని ఒకసారి చూడండి. పుస్తకంలో పెట్టుకోమన్నారు. హలో హలో చూశారు కదండి, చక్కటి చిలక హలో అంటే హలో అని, హాయ్ అంటే హాయ్ అని మనకి రిప్లై ఇస్తుంది. ఎంత బాగుందో కదా. ఒక్కసారి అయితే అక్కడ ఆశ్రమంలో ఉన్న ఆ కుందేళ్ళకి, ఆ రామచిలకకి అయితే ఒకసారి షూట్ చేశానండి. సో అందరికీ కూడా మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలండి. మొదటి రోజు భోగి పండుగ రోజు అయితే ఇలా జాజుతో అలికి గుమ్మంలో అయితే ముగ్గు అనేది పెట్టుకున్నానండి. భోగి కుండల ముగ్గు అనేది మనం సాధారణంగా భోగి పండుగ రోజు పెట్టుకుంటాం కదా. నాకు చాలాసార్లు మీతో షేర్ చేశాను. ప్రతి పండగ అపార్ట్మెంట్ అయినా కూడా, అంటే సాధారణంగా మనం వీధి వాకిలి కింద ఇళ్ళు అయితే అలికి చక్కగా, లేదంటే కల్లాపు జల్లి చక్కటి ముగ్గులు అనేవి సంక్రాంతికి ఎక్కువగా పెట్టుకుంటాం. ఇక్కడ నాకు అపార్ట్మెంట్ అయినా కూడా ఇలా జాజితో అలికి ముగ్గులు పెట్టుకోవడం అనేది చాలా ఇష్టం. ప్రతిసారి కూడా మన వీడియోస్లో పండగ అంటే చాలండి కలర్ఫుల్ ముగ్గుతో అయితే దర్శనమిస్తుంది మన వాకిలి కదండి. అందుకే భోగి రోజు అయితే ఇలా భోగి కుండల ముగ్గు అనేది ఇలాగా పెట్టుకున్నానండి. ఎలా ఉంది మరి నా ముగ్గులన్నిటినీ కూడా. ఇదే కాదండి, సంక్రాంతి అలాగే కనుమ ముక్కనుమ కూడా పెట్టాను. మీకు వీడియోలోనే ఆ ముగ్గులు కూడా షేర్ చేస్తాను. సో మొట్టమొదటి రోజు ముగ్గు అయితే ఇలా కలర్ఫుల్గా అయితే భోగి పండుగ రోజు ఇలా అయితే పెట్టుకున్నానండి. మరి ఈ ముగ్గు అనేది ఎలా ఉంది ఏంటి, మీరనేది ఎలా పెట్టుకుంటారు? అపార్ట్మెంట్ అయినా కూడా కలర్స్ వేస్తారా, ముగ్గులు పెట్టుకుంటారా? ఇలాంటివన్నీ వివరాలు కూడా నాతో కామెంట్లో అయితే తెలియజేసేయండి. మరి పండగ రోజు మీరంతా కూడా ఆనందంగా జరుపుకుని ఉంటారని ఆశిస్తూ మరి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అలాగే పండగ ముందు రోజు చెప్పాను కదా, బాసర వెళ్ళి అమ్మవారి దర్శనం అనేది చాలా బాగా జరిగింది. గోదావరిలో కూడా పసుపు కుంకుమ జాకెట్టు అన్నీ కూడా ఇచ్చి చక్కగా గోదావరి తల్లికి దండం అది పెట్టుకుని తిరిగి అయితే నైట్కి అయితే వచ్చేసాం. మన్నాడు భోగి పండుగ కాబట్టి పొద్దున్నే లేచి ఇలా వాకిలి అంతా ఊడ్చి ముగ్గు పెట్టేసుకున్నాను. తలస్నానం అది చేసి వచ్చేసి ఎప్పట్లాగే మనకి ప్రతి ఒక పండగనే కాదండి, ఎప్పుడు కూడా మాకు అలవాటే కదా, పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాత వంట అది చేసుకుంటాను. ఇవన్నీ కూడా మీకు తెలిసిందే కదండి. ఇంకా ఈరోజు భోగి పండుగ రోజు అయితే మీకు విషెస్ చెప్తూ మా ఇంట్లోని ఒక చక్కటి స్వీట్ అనేది తయారు చేశాను. అది ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసేస్తాను. చాలా వరకు మనకి బూందీ లడ్డు అంటే చాలా భయపడుతూ ఉంటాం. అలాంటిది అరగంటలోనే ఒక 60 లడ్డూలు చుట్టేసేలాగా ఈ వీడియోలో అయితే ఒకసారి షేర్ చేసేస్తున్నానండి. 1 గ్లాసు శనగపిండి తీసుకుంటే 1 గ్లాసు షుగర్ అనేది సరిపోతుందండి పాకం.
అలాగే మనకి వాటర్ అనేది అంటే షుగర్ పాకం రావడానికి 3/4 గ్లాసు వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 గ్లాసుల శనగపిండిని అయితే తీసుకున్నానండి బూందీ లడ్డు కోసం. అలాగే మనకి షుగర్ పాకం ఇక్కడ 2 గ్లాసులు కాబట్టి 2 గ్లాసులతోనే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఎంత గ్లాసు శనగపిండి కొలిచామో అన్ని గ్లాసుల షుగర్ అయితే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకి ఈ విధంగా అయితే పిండి కలుపుకుంటే జారుడిగా సరిపోతుందండి. మరీ గట్టిగా లేదా మరీ పల్చగా చేసిన బూందీలు అనేవి మనకి ఇక్కడ కిందకైతే దిగవు. ఇంకా కొద్దిగా కలర్ఫుల్గా అయితే వస్తే బాగుంటుంది అని ఏదైనా మీకు అంటే ఇది ఆప్షన్ అండి. కావాలంటే ఎల్లో లేదా కేసరి కలర్ ఏదైనా కూడా కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే యాజ్ ఇట్ ఈస్‌గానే వేసుకోవచ్చు. ఇదిగోండి ఇంకా షుగర్ని అయితే చూపిస్తున్నాను కదా. ఇక్కడ నేను ఈ గ్లాసుతో అయితే 2 గ్లాసుల శనగపిండిని అయితే తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల షుగర్ అనేది తీసుకున్నాను ఈ గిన్నెలోకి. ఇక వాటర్ కూడా గ్లాస్కి 3/4 వంతు అంటే ఇక్కడ నేను 2 గ్లాసుల షుగర్ కాబట్టి 1.5 గ్లాసు వాటర్ అనేది వేసి మనకి లేత పాకం అంటే మరీ మనకి ఉండపాకం రాకుండా లేత ముదురు పాకం వచ్చేంత వరకు అయితే మనం పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇంకొక పక్క ఈ బాండీలో బాగా ఆయిల్ అయితే మాత్రం హీట్ ఎక్కనిచ్చి ఇలాగా నా దగ్గర ఉన్న బూందీ దూసుకునేది ఉందండి, దాంట్లో అయితే ఇలాగా వేసేసాను. ఒక పక్కన షుగర్ పాకాన్ని తయారు చేసుకుంటూనే ఇంకొక పక్క మనం ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. మనం చాలా వరకు అనుకుంటాం బూందీ లడ్డూకి చాలా ప్రిపరేషన్ అవసరమని. అవసరం లేదండి. ఇక నాకు 2 గ్లాసులతో దగ్గరగా ఒక 35 లడ్డూలు అయితే వచ్చాయండి, చూపిస్తాను. ఇక్కడ మీకు ఈ విధంగా కొద్దిగా అయితే ఇక్కడ కలర్ వేశాను కాబట్టి మోతీచూర్ లడ్డు కలర్ ఉంటుంది కదండి, ఆరెంజ్ అలా అయితే కనిపిస్తుంది. కానీ మీకు నార్మల్గా కలర్ వేసుకోకపోతే అంటే కలర్ఫుల్గా అవసరం లేదు అనుకుంటే నార్మల్ లడ్డు కూడా చాలా సూపర్గా ఉంటుంది. జస్ట్ పిల్లలకి అట్రాక్షన్గా ఉంటుందనే నేను ఈ విధంగా కొద్దిగా కలర్ అనేది యాడ్ చేశాను. అంటే నార్మల్గా మనకి ఇంట్లో వేసుకునే కేసరి కలర్ ఉంటుంది కదండి, ఫుడ్ కలర్, అదైతే వేశాను. ఇక ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇంకొక పక్కన అయితే చిన్న బౌల్లోనే ఇక్కడ పాకం అనేది పట్టేశాను. ఇక బూందీ అంతా దూయడం అయిపోయిన తర్వాత కొద్దిగా మీరు ఆ నెయ్యి ఉంటుంది కదండి, ఆ నెయ్యిని ఆ వేడి ఆ బూందీ మీద వేసి మిక్స్ చేస్తే మాత్రం లడ్డూలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, కమ్మగా అయితే వస్తాయండి. అందుకే నేను ఇక్కడ చూశారు కదా, ఆ కాచిన ప్రత్యేకించి కాచాల్సిన అవసరం లేదు. నెయ్యి ఇలా గడ్డగా ఉన్న నెయ్యి అయినా కూడా కొద్దిగా వేసామంటే ఆ వేడికి అది మిక్స్ అయిపోతుంది. ఇక చేసిన బూందీ అంతటికీ కూడా ఈ విధంగా నెయ్యిని అయితే అప్లై చేసేసి కొద్దిగా వేడిగా అయితే ఉంటుందండి. మనకి చూసుకుని పంచదార పాకాన్ని మాత్రం మనకి మరీ ఉండపాకం అయితే రాకూడదు, అలానే మరీ లేతపాకం అయితే రాకూడదు. కొద్దిగా ముదురు లేతపాకం అంటాం కదండి, తీగపాకం, ఆ ముదురు తీగపాకాన్ని అయితే రానిచ్చి ఈ బూందీని అందులో వేయక్కర్లేకుండా హ్యాపీగా ఇలా విశాలంగా ఉండే ఏదైనా ఒక బౌల్ చూసుకుని ఈ పాకాన్ని అంతా కూడా ఆ బూందీలో అయితే వేసేసి యాలకలు దంచి దాంట్లో అయితే వేసేసాను. ఇక ఫినిషింగ్గా అయితే మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్, ఇక్కడ నాకైతే బాదం అనేది నేను దంచి కొద్దిగా బాదంనైతే పొడిలాడుతూ ఉండంగా అంటే కమ్మగా మనకి టేస్ట్ కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ విధంగా బాదంని అయితే వేసేసానండి. ఇదిగో వేసేసి గోరువెచ్చగా ఉండంగానే మనకి చక్కగా అయితే బూందీ లడ్డుని చుట్టేసుకోవచ్చు. ఇదిగోండి మనకి ఈ విధంగా అయితే పాకం అంతా కూడా పీల్చేసింది బూందీ, చూసారా. చాలామంది చాలాసేపు బూందీ లడ్డు చుట్టడానికి 5-6 గంటలు నిలబడాలండి అంటారండి. అవసరం లేదు. ఈ విధంగా మనం ప్రత్యేకించి పాకంలో ఈ బూందీని వేసి ఆ గిన్నెలో అన్ని కలిపి తిరిగి వేరే గిన్నెలో పోసి లడ్డూలు చుట్టాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా అరగంట కూడా పట్టలేదండి నాకు. ఒక 20 నిమిషాల్లో చక్కటి బూందీ లడ్డూలు అయితే ఇలా తయారైపోయి ఎప్పుడు కావాలంటే అప్పుడు నార్మల్గా మనకు పండగనే కాదు, పిల్లలు ఎప్పుడైనా తినాలనిపించినా కూడా చాలా హ్యాపీగా వీటన్నిటిని కూడా ఈజీగా అంటే ఎంత క్వాంటిటీతో చేసుకోకపోయినా ఒక 10-15 లడ్డూలు ఏదో ఒకటి మనం చకచక అయితే 10 నిమిషాల్లో అయితే చేసి పెట్టేయచ్చండి. అంత ఈజీగా ఉంటాయి. ఒకసారి లడ్డూని కూడా చుట్టేసేసి మీకు ఒకసారి సైజు మీ ఇష్టం అండి, చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్ద సైజు కావాలంటే పెద్దవి. నాకు ఇక్కడ ఈ మీడియం సైజ్ చేయటం వల్ల చెప్పాను కదండి ఒక 35 లడ్డూల వరకు అయితే వచ్చాయి. మర్నాడు మళ్ళీ సంక్రాంతి రోజు ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంకొక 45 లడ్డూలు అనేవి అంటే దగ్గరగా చిన్న సైజు చేసుకుని ఒక 50 లడ్డూలు అయితే చేసేసానండి. సో పండక్కి ఇంకా లడ్డూలండి మా ఇంట్లో. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను లడ్డూని అయితే ప్రిపేర్ చేసేసానండి. ఒక హాఫ్ అన్ అవర్లో తీపి మిఠాయి అన్నీ పిల్లలకి నచ్చే విధంగా పెద్దవాళ్ళు తినేటట్టుగా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయే చక్కటి అందుకూడా షుగర్ పాకం అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరిందండి. మీరు కూడా ఇలా ఎప్పుడైనా కూడా ఈజీగా పండక్కి ముందే ప్రిపేర్ చేసుకోలేకపోయాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఇలా ఈజీగా అయితే మనకి ఇది నిలవ కూడా ఉంటుందండి. నేను దాదాపుగా చేసి ఒక వారం అయితే అవుతుంది కదా,
అందుకనే ఇప్పటి వరకు కూడా చాలా పర్ఫెక్ట్గా. అయినా ఈ వారం రోజులు ఉంటాయంటారా, ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోవు. మరి అలాంటి లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలంటే చక్కగా అయితే ఈ విధంగా ఈ టిప్స్ని ఫాలో అయిపోండి. ఇదిగోండి అన్నిటినీ కూడా చేశాను కదా, ఈ పర్ఫెక్ట్ తీపి లడ్డూల్ని సంక్రాంతి కోసం అయితే ఇలా విధంగా మూత అయితే పెట్టేసి ఈ జార్లో అయితే స్టోర్ చేసేస్తున్నానండి. ఇదిగో మరి లడ్డూలు తింటూ చాలా హ్యాపీగా తీపి సంక్రాంతిని అయితే వేడుకగా చేసేసుకుందాం. ఇలా పర్ఫెక్ట్ లడ్డూల్ని మీకు కూడా కావాలంటే ఈ కొలతలతో మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇదిగోండి ఏమి పాడవు అండి, చాలా చక్కటి మెత్తటి తీపి పూస లడ్డూలు అనేవి మనకి ఈజీగా అయితే వచ్చేస్తాయి. ఇదిగో ఇంకా నెక్స్ట్ డే మరి సంక్రాంతి రోజున మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో రెండో రోజు పండగని సెలబ్రేట్ చేసుకుందాం. మా ఇంటి ముందర నిన్న భోగికుండల ముగ్గు అనేది వేశాను కదండి. ఇక రెండో రోజు సంక్రాంతి రోజున అయితే ఇలాంటి ముగ్గునైతే వేసి అందరికీ అయితే స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా సంక్రాంతి లక్ష్మికి చక్కటి వాకిలిని అందంగా అమర్చి ఇలా అమ్మవారిని ఆహ్వానించడానికి ఇలా అయితే ముగ్గుని కలర్స్తో అయితే వేసుకున్నానండి. మనకి ఎక్కువగా గాలిపటాలు, భోగి మంటలు, భోగి పళ్ళు, అలాగే సంక్రాంతికి పెట్టుకునే ఎక్కువగా ముగ్గులు, ఇవే కదండి సందడి అంతా. మాది పల్లెటూరు అయితే కాదు కాబట్టి, అంటే అమ్మ వాళ్ళది కూడా పల్లెటూరు కాదు కాబట్టి పల్లెటూరులో అయితే చాలా బాగా జరుగుతాయండి. అందుకనే మేమైతే సిటీ అయినా కూడా చేసుకునే పనుల్లో మాత్రం చక్కగా తెలుగుతనాన్ని తలపించేట్టుగా చేసుకోవాలి అనే ఉద్దేశం. అంటే ప్రతిసారి భోగి మంటలు అనేవి వేస్తామండి. ఈసారి భోగి మంటలు అనేవి వెయ్యలేదు. ముందు రోజు బాగా లేట్ అయిపోయింది రావడానికి, అందుకని వేయడం అనేది కుదరలేదు. ఇలాంటి లేవలేకపోయాను, నేను కూడా పిల్లల్ని లేపలేదు. అందువల్ల భోగి మంటలను అయితే మిస్ అయ్యామండి ఈసారి వేయడం అనేది. ఇక గాలిపటాలు అనేవి ఎగరేశారు పిల్లలు, ఒకసారి చూపిస్తాను అది కూడా ఈ వీడియోలోనే. ఇంకా వాళ్ళు ఆ పనుల్లో ఉండగా మార్నింగ్ లేచిన తర్వాత సంక్రాంతికి ఆ ముగ్గు అనేది పెట్టేసుకున్నాను కదండి. ఇల్లంతా కూడా చాలా చక్కగా మళ్ళీ ఎప్పట్లాగే తుడుచుకుని అన్నీ సర్దేసుకుని, ఇంకా ముందు మనకి దైవారాధన అనేదే కదండి ఎక్కువగా పండగ అంటే. ముఖ్యంగా మనం దేవుడికి దీపారాధన చేసుకోవటం, స్తోత్రాలు ఏవైనా వస్తే చదువుకోవటం, మనం ఏదైనా నైవేద్యం పెట్టాలి అనుకునేవి ఏవైనా కూడా చేసి పిండి వంటలు అన్నీ కూడా నైవేద్యం పెట్టుకోవడం, ఇవన్నీ మన ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి కదండి. ఇంకా ఈరోజు పండగకైతే మా ఇంట్లో నేను ప్రతిసారి చెప్తాను, పిల్లల చేతి కూడా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా అగరబత్తి అనేది వెలిగించుకుని కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళమంటాను. ఇంకా పండగ అంటే వాళ్ళ చేతి కూడా దీపారాధన అది చేయించి వాళ్ళ చేతి ఏదైనా స్తోత్రాలు చదువుకోమని చెప్తానండి. ఇంకా నేను న్యూ ఇయర్ నుంచి ఒకటి పాటిస్తున్నానండి అని చెప్పాను కదా, అది ఇదేనండి. మీ అందరికీ తెలిసిందే, దాన్ని కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా న్యూ ఇయర్ నుంచి ప్రతిరోజు కూడా అమ్మవారికి లలితా సహస్రం అనేది చదువుతున్నానండి. ఏ రోజు కూడా మిస్ చేయకుండా ఏడాదంతా చదవాలి అని చెప్పి నేను అనుకున్న ఒక నియమంగా పెట్టుకున్నాను. అందుకనే ఈరోజు కూడా పనులు అనేవి చేసేసుకుని ఇలాగా ఈరోజు ప్రసాదం కింద అయితే చక్కెర పొంగలి, ఆవడలు అంటే పెరుగు ఆవడలు, గారెలు, పానీయము అన్నీ కూడా ఇలా చక్కగా అమ్మవారి ముందు నైవేద్యం పెట్టేసి అమ్మవారు ఆరగిస్తూ ఉండంగా నేనైతే లలితా సహస్రం చదివేసుకున్నానండి. ఇలా పూజ అయిపోయాక అమ్మవారికి కూడా తాంబూలం అనేది ఇచ్చేసానండి. ఇచ్చేసి పూజ అయిపోయింది, నైవేద్యం పెట్టుకోవడం అయిపోయింది, తాంబూలం ఇవ్వడం అయిపోయింది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి అనేది ఇచ్చేసి నీరాజనం ఇచ్చి అమ్మవారి పూజ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నాను. మా ఇంటి పూజా రూము, ఆంజనేయ స్వామి అందరూ కూడా చాలా చక్కగా అయితే పండగ అంటేనే ఒక ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే తులసికోట దగ్గర అలంకరణ చేసుకోవడం అనేది చాలా వరకు బాగుంటుంది కదండి. ఎక్కువగా గడపకి పసుపు రాసుకోవడం, అలాగే ఇందాక చెప్పినట్టు గుమ్మం ముందు మనం ముగ్గులు వేసుకోవడం, కలర్స్తో అయితే వేసుకోవటం, ఇలా అన్నీ కూడా చాలా చక్కగా చాలా ఆనందంగా అనిపిస్తుంది పండగ అంటే. ఇదిగోండి ఇలా నేను చేస్తుండగా పైన చెప్పాను కదా, మావారు పిల్లలతో అయితే ఇలాగా కైట్ అనేది ఎగరేస్తున్నారు. చాలా పైకి అయితే వెళ్ళిందండి. ఇది మా టెర్రస్ మీద, అంటే మాది అపార్ట్మెంట్ కాబట్టి దాని పైకి వెళ్ళి గాలి అనేది ఉంటుంది కాబట్టి అక్కడైతే వాళ్ళు ఎగరేస్తున్నారండి. వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఇలా ఉండగా నా పూజా కార్యక్రమాలన్నీ ఇలా పూర్తయిపోయాయి. ఇంకా తులసికోట ముందు అలాగే కృష్ణయ్యకి కూడా చాలా చక్కగా ముగ్గు అనేది పెట్టేసుకున్నాను. పెట్టేసి
ఇక్కడ కూడా దీపారాధన అనేది చేసుకున్నానండి. ఎక్కువగా నాకు అలంకరణ అనేది చేసుకోవటం అంటే ముగ్గు పిండితో ముగ్గులు పెట్టుకోవడం, పసుపు కుంకాలు పెట్టుకోవడం, అలాగే కృష్ణయ్య ముందు కానీ ఇంట్లో కానీ ఉర్లిలో వాటిలో పువ్వులు డెకరేట్ చేసుకోవటం, ఇవన్నీ అసలు మన ఛానల్లో ఎక్కువగా మనం ఇంట్లో నేను చేసుకునే ఇల్లుని ఎలా ఉంచుకుంటాను ఇలాంటివన్నీ కూడా షేర్ చేసుకునే వీడియోసే కాబట్టి ఇక పండగ నాడు నేను చేసుకున్న ఈ విధానాన్ని అంతా కూడా మీతో అయితే షేర్ చేసేస్తున్నాను. సో తులసికోట ముందు కూడా చక్కగా అలాగే పాదాలతో కూడిన ముగ్గునైతే మన కృష్ణయ్య బృందావనం మీకు తెలుసు కదా, ఆ బృందావనం ముందర కృష్ణయ్య ముందర కూడా ఈ విధంగా వేసుకుని పక్కనే ఉన్న తులసమ్మ ముందు కూడా చక్కగా ముగ్గులు పెట్టుకుని ఇంట్లో చాలా పువ్వులు కూడా పూసాయండి, బాగానే పూసాయి. కాకుండా చామంతి పూలు అవి తెచ్చుకున్నాను, వాటితో అయితే తులసికోటను కూడా అందంగా అయితే రెడీ చేసుకుని స్వామి అమ్మవార్లకి ఒక్కసారి ఈ విధంగా మీతో కూడా వాళ్ళని అంటే ఎలా నేను ముగ్గు వేసుకున్నాను అనేది కూడా షేర్ చేసేస్తున్నాను. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత మనకి ధూప్ స్టిక్స్ అని చెప్పి దొరుకుతూ ఉంటాయి. ఇది చందనం ధూప్ స్టిక్ అండి, చాలా అయితే బాగుంది, స్మెల్ అయితే అదిరిపోయింది. ఇలా కిచెన్ అంతా శుభ్రం చేసేసుకున్న తర్వాత ఈ విషయాన్ని కూడా మీతో చాలాసార్లు నా రెగ్యులర్ వీడియోస్లో అయితే షేర్ చేశాను. ఒక చిన్న ధూప్ స్టిక్ని కానీ మనం ఇలా వెలిగించుకున్నామంటే కిచెన్ అంతా కూడా చాలా వరకు కూడా పని అంతా అయిపోయిన తర్వాత ఆ వాసన వల్ల కిచెన్లో ఏదైనా పురుగులు కానీ చిన్న చిన్న ఫ్లైస్ వస్తూ ఉంటాయి కదండి, అవేమీ లేకుండా చాలా ఆహ్లాదంగా ఒక రకమైన పాజిటివ్గా అయితే మనకి అనిపిస్తుందండి. పండగ వాతావరణము అంటే ఇలా దీని నుండి వచ్చిన ఒక్క చిన్న కడ్డీ, అందులో ఇది చందనం వాసన వచ్చే కడ్డీ కాబట్టి దాని నుంచి వచ్చే పొగతో ఎక్కువగా మనం నార్మల్ డేస్లోనే మనం ఎక్కువగా ఇలాంటివన్నీ వెలిగిస్తూ ఉంటాం. మన రెగ్యులర్ వీడియోస్లో కూడా చెప్పాను, ఒక చిన్నది మీరు ఇలా కిచెన్లో వెలిగించుకోండి అని. ఎక్కువగా ఇలా పని అది ఎక్కువ చేసి అంటే మనకి పిండి వంటలు కానీ ఇలాంటివన్నీ ఇంకా ఎక్కువ చేసాం కాబట్టి ఆ రోజు ఇలాగ పని అంతా అయిపోయిన తర్వాత ఒక్క స్టిక్ కానీ వెలిగించుకున్నామంటే ఈ ధూపం వల్ల వచ్చే పొగను ఇల్లంతా కూడా వ్యాపించి మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయండి. సంక్రాంతి పండగకి ఇలాగా చక్కగా అయితే ఇల్లంతా కూడా ధూపం వాసనతో అయితే నిండిపోయి ఒక రకమైన గుడిలో వచ్చే ఆహ్లాదం అయితే మా ఇంట్లో వచ్చినట్టు అనిపించింది. ఇంకా ఇలా అయితే పండగని కంప్లీట్ చేసుకుని కొన్ని పిక్స్ అనేవి మావారు నేను అలాగే పిల్లలు మేము కలిపి సాయంకాలం ఒక టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇది మేము దగ్గరగా ఆర్మీ ఏరియాకి దగ్గరలో ఉంటున్నాం కాబట్టి అక్కడ కృష్ణుని టెంపుల్ అనేది ఉందండి, చాలా బాగుంటుంది. అంటే అందులోనే ఎస్పెషల్లీ వాళ్ళు కట్టుకున్న టెంపుల్స్ అనేవి చూడ చక్కటి టెంపుల్స్ అండి. అందుకని అక్కడికైతే వెళ్ళి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉంది. ఆ టెంపుల్లో అయితే దర్శనం చేసుకుని అక్కడ ఒక కృష్ణుడితో పాటు అన్ని విగ్రహమూర్తులన్నీ కూడా ఉన్నాయండి. ఇక మర్నాడు కనుమ రోజు అయితే ఇలాగా రథం ముగ్గు అనేది వేయాలి కదా, ఇంకా సూర్యుడిని మధ్యలో అయితే ఇలా ఏర్పాటు చేసి చక్కటి రథం ముగ్గునైతే ఇలాగ వేసేసానండి. మరి కనుమ తరువాత ముక్కనుమ, ఈరోజు మనకి నెలగంటు అనేది కలిపేయాలంటే మనం ధనుర్మాసం మొదటి రోజు వేసుకున్న నెలగంటిని ఆఖరి రోజు అంటే కనుమ మర్నాడు ముక్కనుమ రోజున మనం నెలగంటని కలపాలంటారు కదా. ఇలాగా రథం ముగ్గు చక్కగా వేసుకున్న తర్వాత మర్నాడు ముక్కనుమ రోజు ఆ నెలగంటను అయితే కలిపేశానండి. సో కనుమ రోజు సూర్యభగవానికి వేసిన రథం ముగ్గు, అలాగే ఇదిగోండి మర్నాడు ముక్కనుమ రోజు ఇలా నెలగంటను కలిపేసిన తర్వాత వేసిన ముగ్గు ఇదేనండి. మరి ఈ రోజుతో మన సంక్రాంతి పండుగ అనేది చాలా వరకు అయితే చక్కటి విశేషాలతో అయితే జరుపుకున్నాం. మరి మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మరొకసారి విషెస్ చెప్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.